ఈషా యోగా సెంటర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుండి రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్న బస్ స్టాండ్కు చేరుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈషా యోగా సెంటర్ వరకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సుని నడుపుతుంది. బస్సు ప్రయాణంలో సిటీ దాటగానే ఎత్తైన పచ్చని చెట్లు కనుల విందు చేస్తాయి. మెల్లమెల్లగా బస్సు పశ్చిమ కనుమలకు చేరుకుంటుంది. బస్సు దిగంగానే ఎడమవైపున మనకి ఒక విశాలమైన ఆవరణ కనిపిస్తుంది. ఈ ఆవరణకి ఎడమవైపున ఒక ప్రవేశ ద్వారము, దానికి ఎదురుగా 1 కిలోమీటర్ దూరంలో ఆదియోగి విగ్రహం కనబడుతుంది. ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి మనకి ఎడ్ల బండి సౌకర్యం ఉంటుంది. అదేవిధంగా కాలినడకన కూడా వెళ్ళవచ్చు. ఈ ఆవరణలో మనం తీసుకెళ్లిన లగేజీని డిపాజిట్ చేసుకునే కౌంటర్లు, అదేవిధంగా ఎడ్ల బండి మీద వెళ్ళడానికి తీసుకునే టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటాయి. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు గుడి గంటలు కొట్టినట్టుగానే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొడదాం. Igor. You are from Russia. Russia. Asato ma Gamaya Tamaso ma Jyotirgamaya. మనం ఇప్పుడు ఈ ప్రవేశ ద్వారం గుండా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ సూర్యకుండం, చంద్రకుండం, లింగ భైరవి ఆలయం, జ్ఞానలింగం వంటి పవిత్ర ప్రదేశాలు సందర్శించవచ్చు. మనం ఇప్పుడు ఈ పవిత్ర ప్రదేశాల విశేషాల్ని, మహిమల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం శక్తి స్వరూపిణి అయిన లింగభైరవి ఆలయాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక పెద్ద త్రిశూలాన్ని ఈ ఆలయానికి ఎదురుగా ప్రతిష్ఠించారు. రోజు ఉదయం 7 గంటల 40 నిమిషాలకు, మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు మరియు సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తారు. మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ గుడిని మూసివేయడం ప్రత్యేకత. ఈ ఆలయానికి ఎదురుగా త్రిమూర్తి శిలాఫలకం ఉంటుంది. ఇది సృష్టికి, కృతికి, లయలకు చిహ్నంగా కనిపిస్తూ ఉంటుంది. Please subscribe to my channel and also like, share and comment on it. ఇది పురుషుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ కోనేరు. దీని పేరు సూర్యకుండం. అదేవిధంగా దీనికి కొద్ది దూరంలో స్త్రీలకు ప్రత్యేక వసతులతో కూడిన మరొక కోనేరుంది. దాని పేరు చంద్రకుండం. ఆ తర్వాత సూర్యకుండం నుండి పురుషులు, చంద్రకుండం నుండి స్త్రీలు జ్ఞానలింగ ఆలయ ప్రదేశానికి చేరుకుంటారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గంట మోగుతుంది. అప్పుడు ధ్యాన మందిరంలో ఉన్నవారు బయటికి, బయట ఉన్న వాళ్ళు ధ్యాన మందిరంలోకి వెళ్తారు. ఏడు చక్రాలను సంపూర్ణ స్థాయిలో నిలిపిన లింగమే ఈ జ్ఞానలింగం. ఎంతో మంది జ్ఞానయోగుల స్వప్నం ఇది. ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే సాక్షాత్తు శివుని ముందే కూర్చొని ఉన్నట్లుంటుంది. ఇక్కడే అష్టాంగ యోగ సూత్రాలను రాసిన పతంజలి విగ్రహం కూడా ఉంది. జ్ఞానలింగం లోపల కారిడార్లో 2 వైపులా అక్కమహాదేవి, భక్త కన్నప్ప లాంటి శివభక్తులకు సంబంధించిన శిలాఫలకాలున్నాయి.
మనం ఇప్పుడు ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలో ఎత్తైన విగ్రహంగా పరిగణించబడుతున్న ఆదియోగి విగ్రహాన్ని సందర్శించడానికి వెళ్దాం. చివరగా ఆదియోగి విగ్రహం దగ్గర జరిగే లేజర్ షోని చూసి తీరాల్సిందే.